భారత్ న్యూజిలాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు విశాఖపట్నం చేరుకున్నారు. గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ కు టీమిండియా ప్లేయర్లు వచ్చారు. ఇక విమానాశ్రయం నుంచి బస్సుల్లో హోటల్ కు వెళ్లిపోయారు. న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా వైజాగ్ చేరుకున్నారు. ఇరు జట్లు ఈ రోజు ప్రాక్టీస్ చేయనున్నారు. ఇప్పటికే 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం టీ20లో భారత్ కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించింది టీమిండియా. అయితే న్యూజిలాండ్ టీమిండియా మధ్య వైజాగ్ లో టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. రేపు 28న బుధవారం రోజు ఈ 4వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. టీంలోని 11 మందిలోని 10 మంది ప్లేయర్లు ఫామ్ లో ఉన్నారు. అయితే ఒకే ఒక్క ఆటగాడు ఫామ్ లో లేడు. అతడే సంజు శాంసన్. మిగతా బ్యాటర్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు అందరూ కూడా గత 3 టీ20 విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే సంజు శాంసన్ నుంచి మాత్రం అనుకున్న ప్రదర్శన కరువైంది. మరి దారుణమైన బ్యాటింగ్ తీరుతో నిరాశపరుస్తున్నాడు. ఇక బెంచ్ పై ఉన్న అందరికి అవకాశం దక్కినా తిలక్ వర్మ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కు మాత్రం ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం లేదు. న్యూజిలాండ్ తో జరిగే ఈ చివరి 2 టీ20లోనూ అతడు బెంచ్ పైనే కూర్చునే అవకాశం ఉంది. దీంతో న్యూజిలాండ్ తో టీ20లో రాణించినా రాణించకపోయినా సంజు శాంసనే ఓపెనర్. కాకపోతే న్యూజిలాండ్ తో మిగిలిన 2 టీ20లో రాణించకపోతే మాత్రం వరల్డ్ కప్ లో అతని స్థానానికి చిల్లు పడే అవకాశం ఉంది. తిలక్ వర్మ వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడు. దాంతో ఓపెనర్ గా ఇషాన్ కిషాన్ బరిలోకి దిగడం ఖాయం. అందుకే న్యూజిలాండ్ తో ఈ చివరి 2 టీ20లో సంజు శాంసన్ రాణించడం అతనికి ఎంతో కీలకం. ఇక మరోవైపు అభిషేక్ శర్మ, సూర్య, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ మంచి సూపర్ ఫామ్ లో ఉన్నారు. అలాగే బౌలర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి టీమిండియా వరల్డ్ కప్ కు ముందు మంచి ఫామ్ లో ఉండడం శుభసూచకమనే చెప్పాలి. ఇక భారత కాలమాన ప్రకారం రేపు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకి ఈ మ్యాచ్ జరగనుంది.